చంద్రబాబు పీడ త్వరలోనే విరుగడవుతుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చంద్రబాబు పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపేటకు 2 ఏళ్లు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రైవేట్ బస్టాండ్ నుంచి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు. మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాలన చమరగీతం పాడేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల వలె కృషి చేయాలని కోరారు. త్వరలోనే చంద్రబాబు పీడ విరగడవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ జింకా చలపతి, పోకల అశోక్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, రాయలసీమ జిల్లాల వైసీపీ కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వెన్నుపోటు దినాన్ని మనం అందరూ కూడా తీవ్రంగా పరిశీలిస్తూ మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులు కానీ, తెలుగుదేశం వాళ్ళు మనపైన వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనం అందరం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది. ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగ వృత్తి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరిని వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వెంటనే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా, ఒక సైనికుల్లాగా, జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, నిధుల రెడ్డి గారిని బలపరచడానికి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం